మంత్రి నారా లోకేష్ సమక్షంలో టెజరాక్ట్ యూట్యూబ్ అకాడమీతో ఎంఓయు కుదిరినట్టుగా సమాచారం అండి. మంత్రి లోకేష్ సమక్షంలో టెజరాక్ట్ యూట్యూబ్ అకాడమీతో ఎంఓయు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు. ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడమే ఒప్పందం ప్రధాన లక్ష్యమని మంత్రి గారు చెప్పారు. ఏపీలో సృజనాత్మకత, ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి రెండు ప్రధాన సంస్థలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థల శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ షాంగ్రీలా హోటల్లో జరిగిన కార్యక్రమంలో టెజరాక్ట్ యుఎస్ ప్రెసిడెంట్ తేజధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ప్రభుత్వం ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంఓయూపై సంతకాలు చేశారండి. ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మకత, కంటెంట్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తుంది. పాఠ్యాంశాలు, శిక్షణ కార్యక్రమాలకు గూగుల్ సంస్థ వనరులు, సాంకేతికత నైపుణ్యాలను అందిస్తుండగా టెజరాక్ట్ సంస్థ ఫిజికల్ సెటప్ నిర్వహణలో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. డిజిటల్ కంటెంట్ పరిశ్రమలో విజయం సాధించేందుకు ఔత్సాహిక సృష్టికర్తలను సన్నద్ధం చేయడానికి వారికి అవసరమైన స్కిల్స్, నాలెడ్జి, వనరులను సమకూర్చడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం అని చెప్తా ఉన్నారు. సృజనాత్మకత, ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడినట్లు, ఆ యొక్క తోడ్పాటును అందించడమే ఒప్పందం ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారండి. ఏదైనా చిన్న పెద్ద కంపెనీ ఏదైనా సరే 10 మందికి పనికొచ్చేది అయితే కనుక నారా లోకేష్ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని అమరావతిలో అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. కానీ ఇది ఎక్కడ వస్తుంది ఏమి అనే విషయాలు ఇంకా బహిర్గతం కాలేదు. ఆ బహిర్గతం అయినాక నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.